మనం అనాథులమైనప్పుడు ఆయన ఆశ్రయమయ్యాడు. ఇప్పుడు ఆయన అనాథైనప్పుడు ఎవరు చూస్తారు? ఆయన గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు? ఇది నేను చెప్పే మాటలు కదా, వాక్యంలో రాసినారు చూడండి. యేసు ప్రభు నోటి ద్వారా పలికిన మాటలు. ఇర్మీయా 14:8. ఇశ్రాయేలీ నాకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా, మా దేశంలో నీవేళ పరదేశి వలె ఉన్నావు. ఏల రాత్రి వేళ బస చేయట గుడారం వేయి ప్రయాణస్తుని వలె. ఆయన ఇశ్రాయేలీలకు ఆశ్రయుడు, ఆ కష్టకాలమందు వారికి సహాయకుడు. ఆయన రాత్రివేళ బస్ చేయటానికి గుడారం వేసే ఒక ప్రయాణస్తుని వలె ఉన్నాడు, పరదేశి వలె కనిపిస్తున్నాడు. మనం పరదేశులం, ఆయన పరదేశి. ఆకాశ మహాకాశాల పట్టుదలని దేవుడు, ఎవడను సమీపింపరాని మహామహిమల అమరత్వము కలిగిన దేవుడు, తానే శక్తిమంతుడై ఉండి మానవుడైన పాపాత్ముని దర్శించి మానవ హృదయంలో నివసించాలని సంకల్పించిన దేవుడు పరదేశిగా కనిపిస్తున్నాడు, ప్రయాణస్తుని వలె కనిపిస్తున్నాడు, నిరాశ్రయుని వలె కనిపిస్తున్నాడు. దీన్నే కొత్త నిబంధనలో పారాఫ్రైజ్ చేసి ఆయన చెప్పిన మాట, నువ్వు ఎక్కడున్నావు బోధకుడా, నువ్వు ఎక్కడ నివాసం చేస్తున్నావు? నక్కలకు బరైలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకోవటానికి స్థలాలు లేదు. యేసుప్రభు వారికి నీ హృదయంలో స్థలం, కుటుంబంలో స్థలం, సంఘములో స్థలం ఇవ్వడం ఇష్టమేనా? ఇంకా ఆయన పరదేశిగానే బయట పెడతావా? ఆయనకు ప్రయాణస్తునిగానే బయట పెడతావా? ఆయన వీధులంబడి తిరిగేవానిగానే బయట పెడతావా? ఆయన్ని హృదయంలోనికి స్వీకరిస్తావా? అందుకే బైబిల్లో రాయబడింది, హృదయం అనే తలుపు ఎదుట ఆయన నిలిచుండే తట్టుచున్నాడు. ఎవడు ఆయన స్వరం వింటాడు, ఆయన లోపలికి ప్రవేశించి వాళ్ళతో ఆయనే భోజనం చేస్తాడు. క్యారియర్ ఎవరు తెచ్చినారు? నేను చెప్పే మాటలు కాదు, ఇక్కడ రాసిన మాటలు. భోజనం చేస్తారంటే మీరు చేసినారా? ఆయనే క్యారియర్ పట్టుకొని తిరుగుతున్నాడు. ఎవడని పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను తెచ్చిన భోజనమే షేర్ చేసుకుందాము అని. మాకు వద్దులే, మాకు పాసిపోయింది, ముదిరిపోయింది, నిన్నడిదే మొన్నడిదే పాత వారంది అప్పటిదంతా ఉందిలే అని అనుకుంటున్నాం. ఆయన ఫ్రెష్ బిర్యానీ తెస్తున్నాడు. తలుపు తెరవండి, నేను మీతో భోజనం చేస్తాను అని అంటే మనం తెరవకుండా గట్టిగా బిగించేసిన ఇనుపకర్రలు వేసి, ఇనుప కడ్డీలు, ఇత్తడి తలుపులు అన్నీ బిగించేసి తలుపు తెరవకుండా ఉన్నా. ఆయన దాటిపోయాడేమో. ఆ యేసునాథుడు ఉదయంలోనికి రావాలని కోరుతున్నాడు. యేసును అంగీకరించుకుందా, పాపక్షమాపణ మారుమనసు పొందకుండా ఉంటే యేసును స్వీకరించు. యేసు మానవుని ప్రేమించి పరమందున్న దేవుడు భూమి మీదకి మానవుడిగా దిగి వచ్చాడు.